అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ మధ్య తానావారి ఆహ్వానం మేరకు నేను అమెరికా వెళ్ళి రావడం మీ అందరికీ తెలిసిందే. అయితే మన వాళ్ళు చాలామంది అన్నా నువ్వు అమెరికా వెళ్ళొచ్చో దాని విశేషాలు ఏమో మాకు చెప్పలేదు, ఆ టూర్ విశేషాలు ఏంటి వివరాలు ఏంటి అని చెప్పి మొన్న నుంచి అడుగుతున్నారు. అయితే వెళ్ళడం నేను ఒక్కడే వెళ్ళాను, అక్కడ సరైన ఫుటేజ్ నాకు రాలేదు. నేను ఆల్రెడీ మన అక్కడ ఫ్రెండ్స్ని అడగటం జరిగింది, తానావారి దగ్గర ఏమైనా ఫుటేజ్ ఉంటే ఇవ్వండి, ఫొటోస్ ఉంటే ఇవ్వండి. దాంతో నేను అక్కడ జరిగిన వివరాలతో సవివరంగా ఒక వీడియో చేస్తానని అడిగాను. అయితే వాళ్ళు బిజీలు, వాళ్ళు చాలా బిజీ పర్సన్స్ వాళ్ళు, కాబట్టి నాకు ఆ ఫుటేజ్ రాలేదు. అది వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, కానీ అది రావడానికి లేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నా దగ్గర మెటీరియల్ ఉన్నంత వరకు నేను మీ ముందుకు తీసుకొస్తాను. కొన్ని రోజుల క్రితం నాకు ఒక ఫోన్ వచ్చింది. మహాసేన కోర్ కమిటీ మెంబర్ మెకంజీ గారు ఫోన్ చేశారు. అన్న ఇలా కొంతమంది మీతో మాట్లాడతానంటున్నారు, మిమ్మల్ని తానాకి ఇన్వైట్ చేస్తానంటున్నారు అని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఆయనతో ఒకటే అన్నాను, వాళ్ళు అలాగ అంటారు కానీ ఏం జరగవలే మెకంజీ, ఎందుకంటే చాలా అవకాశాలు నాకు దగ్గర దాకా వచ్చిన తర్వాత పోతూ ఉంటాయి. ఎవరో ఒకరు అడ్డు పెడతారు, ఎవరో ఒకరు అడ్డుపుల్లు వేస్తాడు. గతంలో కూడా గల్ఫ్ విషయంలో, గల్ఫ్లో కూడా ఇలాగే జరిగింది. గల్ఫ్లో కూడా ఇలాంటి ఓ మీటింగ్ పెట్టారు అప్పట్లో. దానికి నన్ను అలాగే గౌతు శిరీష గారిని మరొక ఇద్దరిని చీఫ్ గెస్టులుగా వాళ్ళు పోస్టర్ కూడా రిలీజ్ చేసేసారు, డేట్లు కూడా కన్ఫర్మ్ చేసేసారు. ఇది ఏమైంది ఏంటో నాకు తెలీదు, సడన్గా క్యాన్సిల్ అయింది అది. అయితే నా ఊహ ఏంటి, నాకు అనిపిస్తుంది కదా, ఓకే రాజేష్ని అక్కడ దాకా ఎందుకు తీసుకెళ్తున్నారని ఎవరన్నా ఏమన్నా అడ్డుపడ్డారేమో, దానివల్ల మొత్తం ప్రోగ్రామే క్యాన్సిల్ అయిందేమో అనుకున్నాను. ఇక ఎమ్మెల్యే టికెట్ విషయంలో కూడా ఏం జరిగింది మీకు తెలుసు. సో ఇలాగా నాకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు కంపల్సరీ అడ్డుపడే వాళ్ళు చాలామంది ఉంటారు. పక్కనున్న గల్ఫ్కే నన్ను వెళ్ళడం లేదు, ఇక ఎక్కడో ఉన్న అమెరికాకి వెళ్ళనిస్తారు ఏంటని చెప్పి నేను నమ్మలేదు. అయితే మెకంజీ ఫోన్ చేయించాడు. నాతో నవీన్ చౌదరి పాటూరి అనే అన్న మాట్లాడారు. ఫస్ట్ రాజేష్ నిన్ను ఇలా తీసుకెళ్లాలనుకుంటున్నావు, నీ దగ్గర పాస్పోర్ట్ ఉందా, నీకు పలానా టైంలో నీకు ఈ జర్నీ ఉండొచ్చు, నీకు కుదురుతుందా అని ఆయన అడిగినప్పుడు ఒకటో చెప్పాను. నేను ఎందుకు కుదరదన్నా, చాలా హ్యాపీగా కుదురుతుంది, వస్తాను నేను. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను ఏం చేసుకోవాలంటే అయితే ముందు వీసా అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఉండి నీకు ఇంకొకరిని కూడా లైన్లో తీసుకుంటానని కళ్యాణ్ చౌదరి అనే మరొక అన్నను లైన్లో తీసుకున్నారు. ఆయన కూడా నాతో మాట్లాడారు. ఎందుకు మేము చూసుకుంటాం, నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు, అన్నీ మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు నాకు ధైర్యం చెప్పి పెట్టేశారు ఫోన్. కానీ నాకు నమ్మకం కుదరలే, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ఎవరో నాకు తెలీదు, పరిచయం కూడా లేదు, పార్టీలో కూడా ఎప్పుడు వాళ్ళు నాకు ఫేస్ అవ్వలేదు. అలాంటి వ్యక్తులు సడన్గా నన్ను ఒకవేళ తీసుకెళ్లాలని మంచి మనసు వాళ్ళకున్నా ఎవరో ఒకరు అడ్డు పెడతారు. అడ్డు పెట్టినప్పుడు ఎందుకులే రాయేష్ కోసం మనం ఇక్కడ ఎంత రిస్క్ చేయడం అని వాళ్ళు డ్రాప్ అయిపోతారు. కాబట్టి ఈ విషయం ఎవరికి కూడా చెప్పొద్దన్నాను, మా మెకంజీ గారితో కూడా చెప్పాను. ఎవరికి చెప్పకరా పరువు పోద్ది, ఇలా అమెరికా వెళ్తున్నాడు రాయేష్ అని చెప్పాక మళ్ళీ కొన్ని రోజులకి అది ఆగిపోయిందంటే ఏదో ఎగిరెగిరి పడ్డావు కదరా ఏమైందిరా, మళ్ళీ వైసీపీ వాళ్ళు హేళనలు భరించలేము మనం, కాబట్టి ఇది ఎవరికి చెప్పొద్దని నేను కూడా చెప్పాను. ఇది జరగదు అనే మనసుతోనే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంక ప్రయత్నం చేయాలి కదా అని నేను స్లాట్ బుక్ చేశాను వీసా ఎంట్రీ కోసం. ముందైతే ఆ బయోమెట్రిక్స్ అంటే వేలు ముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది, అది హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. ముందు ఒక డేట్ ఇచ్చారు, వెళ్ళాను, వేలు ముద్రలు ఇచ్చాను, అది చాలా సింపుల్గా అయిపోయింది. ఓకే డన్ వెళ్ళిపో అన్నారు, వచ్చాం. తర్వాత కొన్ని రోజులకి నీకు వీసా ఎంట్రీ ఉందని చెప్పి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న యూఎస్ ఎంబసీకి అడ్రస్ ఇచ్చారు. ఆ టైంకి అక్కడికి వెళ్ళాను, లైన్లో నిలబడ్డాను. అసలు వీసా ఇంటర్వ్యూ ఎలా ఉంటుందని నేను యూట్యూబ్లో చూసినప్పుడు అయ్యి బాబోయ్ చాంతాడంత లిస్ట్ చెప్పారు. ఒక్కొక్కడు మనకు ఆస్తిపాస్తులు ఉండాలి, ఆ డాక్యుమెంట్స్ ఉండాలి, మనకి ఇల్లు పొలాలు ఏమైనా ఉంటే ఆ డాక్యుమెంట్స్ ఉండాలి, మనకు ఐటీ రిటర్న్స్ ఉన్నా, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నా, ఇవన్నీ పట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే నేను అమెరికాలో అయితే ఉండిపోను, మళ్ళీ ఇండియాలో నాకు ఎంత వ్యాపారం ఉంది, ఎంత పత్తి వ్యాపారం చేస్తాను నేను, కాబట్టి నేను అక్కడ మాత్రం ఉన్నాను, వాళ్ళని నమ్మిస్తే తప్ప వీసా రాదు అని ఆ యూట్యూబ్ ఛానల్స్ నిండా చాంతాడంత లిస్ట్ చెప్పారు. అయితే వీళ్ళు ఈ పాటూరి నవీన్ చౌదరి అని కానీ లేదా కళ్యాణ్ చౌదరి అని కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక వాట్సాప్ గ్రూప్ వేశారు. వీళ్ళిద్దరితో పాటు రామ్ ప్రసాద్ చిలుకూరి గారని ఒక జెంటిల్మెన్ కూడా దాంట్లో యాడ్ చేశారు. ఎరపతనేని నవీన్ గారు అనే ఇంకొక ఆయన్ని కూడా అందులో యాడ్ చేశారు. వీళ్ళు నలుగురితో పాటు నేను ఆ వాట్సాప్ గ్రూప్లో, నన్ను వీళ్ళు కరెక్ట్గా గైడ్ చేసేవారు. ఇదిగో నీకు బయోమెట్రిక్స్కి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది, వీసా ఎంట్రీకి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది, వాళ్ళు ఎలా అడుగుతారు, నువ్వు దేనికి టెన్షన్ పడకు, నువ్వు దానికి ఇలా సమాధానం చెప్పని వాళ్ళు అక్కడి నుంచి ఒక ఇన్విటేషన్ లెటర్ పంపించారు నాకు. తానా నుంచే పకడ్బందీగా సెట్ చేసిన ఒక ఇన్విటేషన్ లెటర్, పలానా సోన్సో వ్యక్తి రాజేష్ సరిపల్లి అనే వ్యక్తిని, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని మేము తానా సభలకి గెస్ట్గా మేము ఇన్వైట్ చేస్తున్నాం, దయచేసి ఆయనకి మీరు వీసా శాంక్షన్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఓ లెటర్ కూడా పంపించారు. ఆ లెటర్ కూడా పట్టుకుని వెళ్ళాను, మొత్తం ఇంత పెద్ద ఫైల్ పట్టుకుని వెళ్ళాను. వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమెరికన్ ఉన్నాడు. ఆ క్యూ అయితే 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 2 కిలోమీటర్ల క్యూలో కూడా 2 గంటల ఎంతో నిలబడ్డాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికన్ అడిగారు ఎందుకు వెళ్తున్నారు మీరని. తానా నుంచి ఇన్విటేషన్ వచ్చిందంటే అక్కడికి వెళ్తున్నాను నేను అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆయన నీకు సోషల్ మీడియాలో 1.3 మిలియన్ ఇంకా ఏదో ఉందండి చిల్లరే, అంతమంది ఫాలోవర్స్ ఉన్నారా అని అడిగాడు. యాక్చువల్గా నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్కి 9,12,000 మంది. అయితే కాదండి 9,12,000 మంది అన్నాను.
అయితే కాదు 9,12,000 ఓన్లీ యూట్యూబ్కి మాత్రమే. ఫేస్బుక్లో 3,94,000 అండ్ ఇన్స్టాగ్రామ్లో 30,000 ఎంతో చెప్పాడు ఆయన. ఇదంతా కలిపితే 1.3 మిలియన్ పైన అవుతుంది. ఆర్గానిక్ ఫాలోవర్స్ అన్నాడు. ఎస్ సార్ అన్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు రిటర్న్ అన్నాడు. చెప్పండి డేట్ చెప్తే అంతనే ఓకే. అతను ఏదో పెట్టాడు సందుకు. పక్కన ఇంకొక అతను వచ్చాడు. ఏమంటే మీకు అమెరికా వెళ్ళడానికి వీసా దొరికింది, పాస్పోర్ట్ మీ అడ్రస్కి వచ్చేది తెలుపండి అన్నాడు. 2 ప్రశ్నలు. ఆ ఇన్విటేషన్ లెటర్ ఒకటి పకడ్బందీగా పంపించిన ఇన్విటేషన్ లెటర్ చూశారు. రెండోది సోషల్ మీడియాలో అంటే అమెరికా ఎవడెవడు వెళ్ళాలి, ఆడే బ్యాక్గ్రౌండ్ ఏంటనేది వాళ్ళంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తారనుకుంటా. ఎందుకంటే టెక్నాలజీకే బాపు కదా మొత్తం ప్రపంచానికి అమెరికా అంటే. సో మరి వాళ్ళు ఏ పారామీటర్లు చూసారో లేకపోతే ఆ సోషల్ మీడియా అకౌంట్స్ని ఎంత లోతుగా పరిశీలించారో నాకైతే తెలియదు. కానీ వెంటనే 2 ప్రశ్నలు. వెంటనే నాకు వీసా దొరికిస్తుంది. ఆ రోజు నేను ఇన్షర్ట్ చేసుకుని ఒక ఫోటోతో పోస్ట్ పెట్టాను. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, దేవుడి దయ వల్ల అది సక్సెస్ అయింది, చూద్దాం ఫర్దర్గా ఏం జరుగుతుంది అని చెప్పి. అది ఆ వీసా ఇంటర్వ్యూ ఇలా క్వాలిఫై అయ్యానన్నా అని చెప్పిన వెంటనే వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నవీన్ చౌదరి అన్న కానీ, కళ్యాణ్ చౌదరి అన్న కానీ, రామ్ ప్రసాద్ అన్న కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే ఏమేమి చేయాలి, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వాళ్ళు టికెట్స్ పంపించడం, బుకింగ్స్ పంపించడం, అన్నీ నాకు కావాల్సినవి అన్నీ కూడా అన్న ఇది లేదు అని అడిగే పరిస్థితి లేకుండా చాలా బాగా, అంటే ఒక సొంత తమ్ముడిని ఫస్ట్ టైం అమెరికా తీసుకెళ్తే ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో అంత జాగ్రత్తలు తీసుకున్నారండి. ఇక టికెట్లు వచ్చాయి, డేట్ వచ్చేసింది, నేను బయలుదేరాల్సింది. వాళ్ళు హైదరాబాద్ నుంచి ముంబైకి, ముంబై నుంచి ప్యారిస్కి, ప్యారిస్ నుంచి డెట్రాయిట్కి ఎయిర్ ఫ్రాన్స్ టికెట్ పంపించారు నాకు. నేను రాజమండ్రిలో ఫ్లైట్ ఎక్కేసాను, హైదరాబాద్ దిగేశాను, హైదరాబాద్లో ఎక్కి ముంబై దిగేశాను, ముంబైలో ఎక్కి ప్యారిస్లో దిగేశాను. ప్యారిస్లో ఉన్నప్పుడు ఏదైనా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను అనుకున్నాను, కానీ దేవుడి దయ వల్ల అక్కడ ఉన్న బోర్డులు అయ్యి చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గానే వెళ్ళిపోయి మళ్ళీ డెట్రాయిట్ ఫ్లైట్ ఎక్కేశాను, డెట్రాయిట్లో దిగేశాను. దిగిన వెంటనే అక్కడికి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 12 అయింది. మధ్యాహ్నం 12 అంటే నేను ఎంతసేపు ట్రావెల్ చేశానంటే, నేను 2వ తారీఖు ఈవినింగ్ ఎక్కాను హైదరాబాద్లో. ఇండియాలో 2వ తారీఖు అని అర్థం. ఇండియా టైం ప్రకారం 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి నేను అమెరికాలో దిగాను. అంటే దాదాపుగా 2 రోజుల జర్నీలో అనిపించిందండి నాకు. అమెరికాలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో, అమెరికా వెళ్ళటం జర్నీ చేయడం కూడా అంతే కష్టం అండి. గంటల గాలిలో ఉండాల్సిందే, 9 గంటలు 10 గంటలు. ఇంకొక అద్భుతం ఏంటంటే ఇక్కడికి అక్కడికి టైం జోన్ తేడా ఉంది కదా. అంటే మనకి ఇండియాకి అమెరికాకి 9.5 గంటల డిఫరెన్స్ ఉందండి. అది కూడా మనకు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి. సో నేను డెట్రాయిట్లో దిగిన వెంటనే నా కోసం కళ్యాణ్ చౌదరి అని వెయిట్ చేస్తున్నారు. ఆయనతో పాటు ఇంకొక 2-3 ఫ్రెండ్స్ వచ్చారు. నన్ను పికప్ చేసుకున్నారు. పికప్ చేసుకుని ఏదో మంచి హోటల్, హెల్టనో హోటల్ ఉంది. ఆ హోటల్లో మంచి రూమ్, అసలు ఎక్స్ట్రాడినరీ రూమ్ అనమాట అండి. రూమ్కి వెళ్ళి నేను ఫ్రెష్ అయిన తర్వాత లంచ్కి వెళ్దాం తమ్ముడు అని చెప్పేసి నన్ను అక్కడ ఉన్న బేమాస్కి తీసుకెళ్లారు. అక్కడ బేమాస్ సతీష్ గారు అనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఎవరు వెళ్ళినా సరే ఆయన హోటల్కి పేకల దాకా పెట్టుకొని పంపించాడు. ఆయన హోటల్కి వెళ్ళాం. అక్కడ ఏదో ఆ హోటల్లో ఉన్న స్పెషల్స్ ఆయన చేసి పెట్టారు, భోజనం చేసాం. నేను వెళ్ళిన తర్వాత దాదాపు 3 మీటింగ్లు అటెండ్ అయ్యానండి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తెలుగు అసోసియేషన్, సో ఈ మీటింగ్ కన్నా ముందు ఉభయ గోదావరి జిల్లాల మీటింగ్ కూడా జరిగిందండి. ఎన్ఆర్ఐలు, గోదావరి ఎన్ఆర్ఐస్. సాయంత్రానికి తానా సభలు జరిగే కన్వెన్షన్కి వెళ్ళడం జరిగింది. వీళ్ళతో పాటు అక్కడికి ముళ్ళపూడి బాపిరాజు గారు కూడా వచ్చారండి. ఆయన కూడా చాలా ప్రేమగా, చాలా అభిమానంగా తమ్ముడు రాయేష్ స్నాక్స్ తిను, టిఫిన్ తిను అంటూ అక్కడ నేను ఉన్నంతసేపు కూడా ఆయన నన్ను కనిపెట్టుకునే ఉన్నారండి. ఆయనతో పాటు చీఫ్ గెస్ట్గా వచ్చిన మురళీమోహన్ గారు కూడా, రాయేష్ నీ వీడియోలు చూస్తానమ్మా, నీ అనాలిసిస్ చూస్తాను, నేను చాలా బాగా మాట్లాడతామని ఆయన కూడా అప్రిషియేట్ చేశారు నన్ను. అంటే వాళ్ళంతా అప్రిషియేట్ చేసేంత గొప్పోళ్ళు అయితే నేను కాదు, కానీ ఒక సామాన్యుని కూడా అప్రిషియేట్ చేయగలిగినంత గొప్పోళ్ళు వాళ్ళండి. ఆ గొప్పతనం వాళ్ళకే ఇవ్వాలి మనం. ఆ కన్వెన్షన్లో అండి చెప్తే నమ్మరు మీరు, అందరూ కూడా యుఎస్ ఎన్ఆర్ఐలు, అందరూ బాగా స్థిరపడిన వ్యక్తులు, బాగా ఐశ్వర్యవంతులు. వాళ్ళలో 90% మందికి నేను తెలుసు. 95% మంది రాయేష్ నీ పోరాటం మాకు నచ్చింది, నువ్వు పార్టీ కోసం నిలబడ్డ విధానం మాకు నచ్చింది, పార్టీ కోసం నువ్వు సీటు త్యాగం చేసిన విధానం మాకు నచ్చింది, నీ వీడియో నువ్వు ఏ టాపిక్ మాట్లాడినా 100% మేము అక్కడిని చూసేస్తామని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతుంటే నేనే షాక్ అయ్యానండి. ఎందుకంటే నేను అనుకుంటా ఉంటాను, నేను వీడియో పెట్టినప్పుడు అదొక 10,000 మందో 50,000 మందో 1,00,000 మందో చూసినప్పుడు అసలు ఈ 1,00,000 మంది ఎక్కడ ఉన్నారా వాళ్ళు అందరూ అనుకుంటాను నేను ఒకసారి. కానీ అక్కడ ఉన్నారు ఎక్కువ మంది. వాళ్ళందరూ ప్రతి వీడియో నేను ఏం మాట్లాడుతున్నాను, ఎలా పోరాడానో ఇంచు నాకే చెప్తున్నారు వాళ్ళు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తుల అభిమానం పొందటం ఒక సామాన్యుడిగా నాకు చాలా గర్వంగా అనిపించిందండి. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాను. ఆ రోజు మేము వెళ్ళిన రోజు కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న థానా అధ్యక్షులు కొడాలి నరేన్ గారు, వారు కూడా కలిశారు. వారితో కూడా మాట్లాడాం, వారికి కంగ్రాట్స్ చెప్పాను.
ఇక వీళ్ళ టీంలో ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిన టీంలో నాతో పాటు కామినేని ఉదయ్ గారు, ఆయన నాతో ఫుల్ టైం స్పెండ్ చేశారండి. అమెరికా మొత్తం తిప్పి చూపించారు నాకు. నాతో పాటే ఉన్నాడు ఆయన కారు వేసుకుని వచ్చి నన్ను అక్కడికి తిప్పడమే పని. అనిల్ గారు వీళ్ళంతా చాలా బాగా చూసుకున్నారండి నన్ను. దాంతోపాటు ఆ మరుసటి రోజు అంటే ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు అయిపోయిన తర్వాత, కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మూర్తన్న కాల్ చేశారు నాకు. రాజేష్, ఈరోజు నువ్వు ఫ్రీగా ఉన్నావా, ఎక్కడికైనా బయటకు వెళ్తున్నావా అని. అయితే ఎక్కడికో బయటకు వెళ్దాం అన్నారండి మన వాళ్ళు అన్నాడు. లేదు, నేను ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలి, నువ్వు నాతో పాటు రా, నేను వాళ్ళని అడుగుతానని చెప్పి మూర్తి గారే రాంప్రసాద్ చిలుకూరి గారిని మాట్లాడి రాజేష్ గారిని నేను ఈరోజు బయటకు తీసుకెళ్తానని ఆయన ఒప్పించి ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నారన్నా, ఎక్కడికి వెళ్దాం మనం అంటే, అక్కడ అమెరికాలో ఒక పెద్ద ఉద్యమం మొదలైంది గతంలో, తెల్ల జాతీయులకి మరియు నల్ల జాతీయులకి. అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఒక నల్ల జాతీయురాలో బస్సు ఎక్కిందట. అందులో ఉన్న తెల్ల జాతీయులందరూ కలిసి ఆవిడని కిందకు దింపేశారు బస్సులో నుంచి. అక్కడ మొదలైంది వాళ్ళకి గొడవ. ఆవిడ మొట్టమొదటిగా నల్ల జాతీయురాలు తిరగబడింది. ఆ తర్వాత ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ రోజున నల్ల జాతీయుడు అమెరికాకి అధ్యక్షుడు అయ్యే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే దీని అంతటికీ కారణమైన ఆ బస్సు ఉంది కదండి, ఆ బస్సు అక్కడున్న ఫోర్డ్ మ్యూజియంలో ఉందట. ఇందుకే మీకు చెప్పడం మర్చిపోయింది, డెట్రాయిట్ అంటే మోటార్ ఫీల్డ్కి సంబంధించిన మొత్తం హెడ్ ఆఫీసులన్నీ అక్కడే. ఫోర్డ్ కానీ లేదా జనరల్ మోటార్స్ కానీ ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మొత్తం అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ ఆఫీసులన్నీ డెట్రాయిట్. సో మూర్తి గారు, మనం అక్కడికి వెళ్దాం బస్సు చూద్ది కానీ, ఎందుకంటే నువ్వు ఫైట్ చేసి పోయావు కాబట్టి నిన్ను అక్కడ చూడడం నాకు ఆనందంగా అనిపిస్తుంది. రాజేష్, నేను అక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు బయలుదేరంటే నేను ఆయనతో పాటు బయలుదేరాను. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు అమెరికాకి స్వతంత్రం వచ్చిన రోజట. ఆ రోజు మొత్తం అంతా బంద్, మొత్తం అన్ని హాలిడేస్. సో వెంటనే మూర్తి అన్న ఏం చేశారంటే, అయితే మనం ఇంకో పని చేద్దాం, బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ ఇల్లు ఇక్కడే ఉందట, అంత గొప్ప శాస్త్రవేత్త, ప్రపంచానికి వెలుగునిచ్చాడు కదా, మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసొద్దాం రా రాజేష్ అని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి అది చూస్తున్నప్పుడు అసలు అద్భుతంగా అనిపించిందండి. ఎందుకంటే మన పాఠ్య పుస్తకాల్లో చదువుతాం ఆ పేర్లు, డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడ బ్రతికారో అనే ప్లేస్ చూస్తే ఒళ్ళంతా పులకరించినట్టు అనిపించింది నాకు. అక్కడే మరొక అద్భుతం ఉందండి, ఆ పక్కన ఒక చిన్న నది పారుతుంది. నదికి అవతల అమెరికా, నదికి అవతల కెనడా, జస్ట్ ఆ నదే బార్డర్. ఆల్రెడీ దీని మీద లైవ్ కూడా చేశాను నేను. ఆ రోజు మూర్తి గారితో రవి అన్న అనే ఒక ఆయన అక్కడ అమెరికాలో ఉంటాడు, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి, ఆయనే మమ్మల్ని అదంతా తిప్పి చూపించారు. అలాగే మూర్తి అన్న వాళ్ళ కజిన్ గారు కూడా వచ్చారండి, ఆయన పేరు ప్రవీణ్, ఆయన యూకే నుంచి వచ్చాడు. మేము నలుగురు ఆ రోజు ఫుల్గా తిరిగేసాం ఆ ఏరియా అంతా. తిరిగేసిన తర్వాత అటు నుంచి అట్టే వస్తూ రవెన్నకి అక్కడ ఒక మోటల్ ఉంది. ఆ మోటల్లో ఆయన మంచిగా బజ్జీలు వేస్తే బజ్జీలు తినేసి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి బయలుదేరి ఒక చోట లంచ్ చేద్దామని ఆగాం. లంచ్ చేద్దామని ఆగినప్పుడు అక్కడ హోటల్స్లో ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళంతా అమెరికాలో ఎంఎస్ చదువుతున్న స్టూడెంట్స్ అటండి, చాలా క్వాలిటీ ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు కూడా. అలాంటి ఒక హోటల్లో, తెలుగు వాళ్ళ హోటల్లోనే, మన హోటల్ బేమాస్లోనే ఆగి అక్కడ భోంచేస్తున్నప్పుడు ఆ హోటల్ ఓనర్ గారికి తెలిసింది ఎలాగో, మూర్తి గారు వచ్చారు, రాజేష్ మాసాన్ వచ్చాడండి. వెంటనే ఆయన బయలుదేరి వచ్చి మీరు వస్తున్నట్టు మాకు చెప్పాలి కదండి, చెప్తే ఇంకా ఏమైనా స్పెషల్ చేయిందాం కదా మేము ఎంత తింటామంటే ఎంత పెట్టారు మాకు ఆ రోజున. అదంతా తింటే కానీ కుదరదని చెప్పి వాళ్ళ అభిమానం చూపించి వాళ్ళు మాతో ఫోటోలు దిగి, అలా అమెరికాలో ఉన్నానా లేకపోతే ఇండియాలో ఉన్నావా అని కూడా అనిపించేది నాకు ఒక్కో టైంలో. అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అమెరికాలో. అక్కడ లంచ్ అయిపోయినంటే మా టీం వచ్చారు, నన్ను రిసీవ్ చేసుకున్నారు. నన్ను అక్కడి నుంచి డౌన్ టౌన్ షాపింగ్కి వెళ్ళాం. వాళ్ళు ఒక సొంత తమ్ముళ్ళలాగే చూసుకున్నారండి. ఆ బేమా సతీష్ గారి ఇంటికి వెళ్ళామండి. అక్కడ ఇల్లు కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ క్లైమేట్ కానీ, అసలు మనం మామూలుగా ఫోటోలో కానీ వీడియోలో కానీ చూస్తే దాన్ని మనం ఒక సీనరీ ఏమో అనుకుంటాం, అది ఫోటో అనుకుంటాం. లేదో ఒకవేళ వీడియో తీసినా కూడా అది ఒరిజినల్ అని అయితే మాత్రం నమ్మం మనం. అంత క్లియర్గా ఉందండి, అదంతా చాలా బాగా అనిపించింది. అక్కడే నాకు సొలమన్ సంతోష్ అన్న అని చెప్పి మరొక అన్న కలిశాడు, పరిచయం అయ్యారు అక్కడే. అరుణ్ అనే ఒక తమ్ముడు కలిశాడు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు నన్ను. ఆయనది గ్రీన్ కలర్ జీపు, చాలా బాగుంది బండి, లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్. దాన్ని డ్రైవ్ చేసి చూశాను కూడా, అంటే పెద్దగా మనకేం తేడా తెలియలేదు, రైట్ హ్యాండ్ డ్రైవ్ చేస్తున్నట్టే అనిపించింది నాకు. ఆ ఇంటికి వెళ్ళాం, ఆయన కాఫీ పెట్టాడు, కాఫీ తాగాం. సంతోష్ అన్న అయితే నాతోనే ఉన్నాడు, మరుసటి రోజు కూడా నాతోనే ఉన్నాడు. అయితే ఈ క్రమంలో నాకు సామలకోట నుంచి యార్లగడ్డ చిన్ని గారు,
మా యుక్త వయసు నుంచి ఆయన మా నాయకుడు. ఆయన్ని చూస్తూ ఆయన లీడర్షిప్లోనే మేము రాజకీయాలు నేర్చుకున్నాం. ఆయన ఫోన్ చేశారు నాకు, చేసి రాజేష్ అక్కడ మా అక్క వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు నిన్ను వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారు, నువ్వు తప్పకుండా వెళ్ళని చెప్పారు. చెప్పినప్పుడు చిన్ని గారి మాట మనం కాదనిలేం, కానీ ఇక్కడి నుంచి నేనున్న దగ్గర నుంచి గంట జర్నీ. గంట అంటే ఇక్కడ గంట అంటే మనకి 30 కిలోమీటర్లు, అక్కడ గంట అంటే 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు. అయితే మనం చిన్ని గారి మాట కాదనిలేం, ఎందుకంటే వాళ్ళ అక్కగారు బావగారి గురించి అంతకుముందు చాలా విన్నాను నేను. వాళ్ళ బావగారు ఆంకాలజీలో స్పెషలిస్ట్ డాక్టర్ అటండి. ఆయన చాలా పెద్ద డాక్టర్, సాయి రమేష్ గారు, బిక్కిన సాయి రమేష్ గారు. అంత పెద్ద వ్యక్తులు మనల్ని రమ్మని పిలిచినప్పుడు అది దూరమైన భారమైనా వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి మరుసటి రోజు ఉదయం 7 గంటలకి సాలమన్ సంతోష్ అన్న రమ్మన్న ఆయన వచ్చాడు. ఆయన కారు వేసుకుని మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. పాపం ఆయన అంత పెద్ద డాక్టర్ గారు, ఆయన టైం అయిపోయినా సరే నా కోసం వెయిట్ చేశారండి. సాయి రమేష్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ తగ్గింపుకి, మీరు నా మీద చూపించిన ప్రేమాభిమానాలకి హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సాయి రమేష్ గారితో కాసేపు మాట్లాడాం. ఆయన ఎన్టీ రామారావు గారితో తిరిగిన వ్యక్తి. నందమూరి తారక రామారావు గారి కోసం ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకే అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మా దృష్టిలో సాయి రమేష్ గారు అనే ఆయన చాలా గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తే ఎన్టీ రామారావు గారిని యుగ పురుషుడు అనే స్థాయిలో చెప్తారు. రామారావు గారి గురించి ఎక్కడ విన్నా అలాగే చెప్తారండి. అంటే ఆయన్ని కలుసుకునే అవకాశం మనకు రాలేదు, కానీ ఆయన గురించి ఎవరు మాట్లాడాల్సి వచ్చినా సరే గొప్ప వ్యక్తి అండి, యుగ పురుషుడు అండి. అబ్బా ఆయన ఏంటండి, ఆయన ఎలాగండి, అంత గొప్పగా ఏదో ఒక అద్భుతంగా చెప్తారండి. అదే మాట అన్నాను నేను ఆ డాక్టర్ గారితో కూడా. అలా మీరే మాకు గొప్ప వ్యక్తులు అండి, అలాంటి మీరే రామారావు గారిని యుగ పురుషుడు అన్నారంటే ఆయన ఎంత గొప్పడు, ఆయన ఎంత గొప్పగా బిహేవ్ చేసి ఉంటారు అంటే ఆ టైంలో అన్నాను. చక్కగా అక్కడ అక్క ఉన్నారు, సావిత్రి గారు, తమ్ముడు మీరు టిఫిన్ చేసి వెళ్తే తప్ప కుదరదని చెప్పి అక్కడే డైనింగ్ టేబుల్ మీద చక్కగా పెసరట్లు, పూరీలు ఆవిడ టిఫిన్ వేసి పెట్టింది. ఆ టిఫిన్ చేసాం. వాళ్ళ ప్రేమాభిమానులు అయితే నేను తట్టుకోలేకపోయాను. ఆ ఇల్లు, వాళ్ళ ఇల్లు కూడా చూసి షాక్ అయినాను నేను. ఎందుకంటే దాదాపు 11 ఎకరాల్లో ఉంది ఇల్లు. అది 11 ఎకరాలు, లేక్ వ్యూ. అది కట్టడానికి చాలా కోట్లు అయి ఉంటుందండి. మన తెలుగు వాళ్ళు అక్కడ అంత గొప్పగా ఉంటున్నారంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. అది కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాం అక్కడి నుంచి. వారికి డాక్టర్ గారికి బాయ్ చెప్పాం. ఆయన మాకన్నా ముందు బయలుదేరాల్సి వచ్చింది. తర్వాత అక్కకి మేము బాయ్ చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరాం. బయలుదేరిన తర్వాత డైరెక్ట్గా రాంప్రసాద్ గారి ఇంటికి వచ్చాం, చిలుకూరు రాంప్రసాద్ గారి ఇంటికి. అక్కడ ఆయన కూడా ఆల్రెడీ మా కోసం టిఫిన్ రెడీ చేసి పెట్టించారు. ఆయన కూడా పెసరట్లు వేయించి ఉంచారు వదినమ్మతో. అక్కడ కూడా ఆయనతో ఫార్మాలిటీకి కొంచెం టిఫిన్ చేసి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిసరాలు కూడా అసలు అది కూడా ఒక అద్భుతమైన పెయింటింగ్లా ఉంటుందండి. అది కూడా వీడియో తీశాను. తర్వాత రాంప్రసాద్ అన్న వాళ్ళ టీం అంతా కలిసి చక్కగా నాకు లగేజ్ ఎలా సర్దాలి, ఎన్ని కేజీలు ఉండాలి అన్న వెయింగ్ మెషిన్ తెచ్చి దాని మీద వెయిట్ వేసి నా లగేజ్ అంతా పర్ఫెక్ట్గా సర్ది పెట్టారండి. ఎన్ని కేజీలు ఉండాలి ఏంటి అనేది వాళ్ళకి అలవాటు కాబట్టి కరెక్ట్గా నాకు ఆ వెయిట్లో నా లగేజ్ని సెట్ చేసి పెట్టారు. అక్కడి నుంచి మరో పెద్ద ఆయన ఇంటికి తీసుకెళ్ళారు నన్ను, గంగాధర్ గారు అని. ఆయన కూడా అలా చాలా తురుంకను. ఆయన కూడా రాయిని తీసుకురండి మా ఇంటికి అన్నారట. అంటే అక్కడ కూడా వెళ్ళామండి. ఆయన కూడా రిసీవింగ్, అసలు వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే తీరు చూసి ఏంటి వీళ్ళు ఎంత సింప్లిసిటీ, వీళ్ళు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నారు కదా. అరే అక్కడ ఏమీ లేని వాళ్ళు ఎగిరెగిరి పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎంత ఎలైట్ పీపుల్ అయి ఉండి ఎంత సింపుల్గా ఉన్నారు, ఎంత ప్రేమగా, ఎంత అభిమానంగా ఉన్నారు అనేది నేను చాలా అంటే చాలా షాక్ అయ్యాను నేను వాళ్ళని చూసి. ఎందుకంటే జనరల్గా నేను ఎవరైనా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా లిమిట్స్లో ఉంటాను. మనం అవకాశం వచ్చింది కదా అనేసి కలుపుకుని వెళ్ళిపోవడం, లేకపోతే ఏది పడితే అది మాట్లాడేయటం, లేదా చలాకీగా కలుపుకుంటున్నాడు అనిపించుకోవాలని ఉండదు నాకు. ఎందుకంటే మనం పొరపాటు మాట్లాడి అవమానపడే కన్నా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. నేను చాలా మౌనంగా ఉంటాను, చాలా బౌండరీస్, నా లిమిట్స్ నాకు తెలుసు కాబట్టి అక్కడ దాకానే ఉంటాను. కానీ వీళ్ళని చూసినప్పుడు, వాళ్ళని దగ్గర తీసుకునే తీరు చూసినప్పుడు మాత్రం నేను చాలా అబ్బురపడ్డానండి. గంగాధర్ గారు కూడా చాలా అభిమానంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కోమటి జయరామ్ అన్నకి మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఎందుకంటే కోమటి జయరామ్ గారి దగ్గర ఎవరైనా కూర్చుంటే రోజులు తరబడి కూర్చోగలరు. ఎందుకంటే అంత జోవియల్ పర్సన్ ఆయన వేసే కామెడీ సెటైర్లు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాత అలా షాపింగ్కి వెళ్ళాం, పిల్లలకి చాక్లెట్స్ అవి తీసుకున్నాను. ఇక అంతకుమించి తేటానికి ఏం లేదు, ఎందుకంటే వెయిట్ ఎక్కువైపోతుంది, నా లగేజ్ వెయిట్ సరిపోవట్లేదు. ఇలా అద్భుతమైన అమెరికా ప్రయాణం, అమెరికా టూర్ సాగిందండి. చాలా ప్రశాంతంగా, చాలా మంచి వ్యక్తుల మధ్య. వాళ్ళ మీద జనరల్గా ఇండియాలో చాలా ఆరోపణలు చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద పార్టీ ముద్ర వేస్తారు, కుల ముద్ర వేస్తారు, రకరకాలుగా వాళ్ళని ఎలాగైనా డౌన్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ
వన్స్ వాళ్ళని కనుక దగ్గర నుంచి చూస్తే ఎవరైనా వాళ్ళకి ఫ్యాన్ అయిపోతారు. పైగా ఒక్కొక్కళ్ళు 6-6.5 అడుగులు ఉన్నారు. నేనే మామూలుగా అయితే 5'9", 5'10" హైట్ ఉంటాను. షూ వేసుకుంటే ఖచ్చితంగా 6 అడుగులకు వచ్చేస్తాను నేను కూడా. కానీ నాకన్నా అసలు 6 అడుగు 30 అడుగు గ్యాప్ ఉన్నారు వాళ్ళు. అంతంత మనుషులు ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు. అంతంత మనుషులుండి కూడా అంతే సున్నితమైన మనసు కలిగి ఉన్నారండి. నేను అనుకున్నాను, ఎందుకంటే నాలాంటి రెబల్ క్యాండిడేట్ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. అందుకని ఎవరు కూడా ఎందుకులే రాజేష్ని పిలిపిస్తే మళ్ళీ వాళ్ళు ఎలా అంటారు వీళ్ళు ఎలా అంటారు, ఎందుకు వీళ్ళతో మాట్లాడాలని చెప్పి నాతో కొంచెం దూరంగా ఉంటారు, నాతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు జనరల్గా. కానీ వీళ్ళు ఎవరైతే పాటూరి నవీన్ చౌదరి అని కానీ, కళ్యాణ్ చౌదరి అని కానీ, లేదా రాంప్రసాద్ చిలుకూరి గారు కానీ, వీళ్ళు నాకంటే రెబల్ వీళ్ళు. ఏదన్నా మేము హ్యాండిల్ చేసుకుంటాం, మేము చూసుకుంటాం. నీకు ఎందుకు తమ్ముడు నువ్వు రా, నువ్వు వచ్చిన తర్వాత నువ్వు పార్టీ కోసం నిలబడ్డది, నువ్వు రాష్ట్రం కోసం నిలబడ్డది మేము చూసాం. కాబట్టి ఖచ్చితంగా నేను తీసుకొచ్చే బాధ్యత ఎవరేమనుకున్నా మేము చూసుకునే బాధ్యత మాది అని చెప్పి అంత రెబల్గా నా తరపున నిలబడ్డారండి వాళ్ళు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు నాకు అవార్డు ఇస్తారనే విషయం నాకు తెలీదు, నాకు చెప్పలేదండి. కానీ సడన్గా చివరి రోజున క్లైమాక్స్ సీన్ వచ్చేటప్పటికి ఎమర్జింగ్ యంగ్ లీడర్ అనే అవార్డు వాళ్ళు నాకు బహుకరించడం, అది కూడా తానా స్టేజ్ మీద. ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులకి, శాస్త్రవేత్తలకి, పెద్ద పెద్ద డాక్టర్లకి, అత్యద్భుతమైన వ్యక్తులకి అక్కడ ఆ సన్మానం కానీ ఆ గుర్తింపు కానీ దక్కిందండి. అలాంటి స్టేజ్ మీద నేను అవార్డు తీసుకోవడం అనేది నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన మధుర ఘట్టం అండి. అది ఎప్పటికీ మర్చిపోను. ఎప్పటికీ తానా వారికి, ఆర్గనైజేషన్ వారి అందరికి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటానండి. నాకు రుణం తీర్చుకునే శక్తి అంటూ వస్తే ఖచ్చితంగా మీ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తాను నేను. అక్కడితో అయిపోయింది, ఎవరి డ్యూటీలుగా వెళ్ళిపోయారు, ఎవరి తనాలు వెళ్ళిపోయారు. కానీ నన్ను మాత్రం వదిలిపెట్టలేదండి వీళ్ళు. దాదాపుగా 6 వ్యక్తులు నన్ను డెట్రాయిట్ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి, చెక్ ఇన్ పాయింట్కి వచ్చి, ఫ్లైట్ ఎక్కేదాకా కూడా వచ్చి నాకు బాయ్ చెప్తే తప్ప వాళ్ళు వెనక్కి వెళ్ళలేదండి. వాళ్ళు నన్ను వదలలేదు. అంత మంచి స్నేహితులు నాకు దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానండి నేనైతే. డెట్రాయిట్లో ఎక్కేసాను ఫ్లైట్, ప్యారిస్లో దిగేశాను, ప్యారిస్లో ఎక్కాను, బెంగళూరులో దిగేశాను, బెంగళూరులో ఫ్లైట్ ఎక్కాను, రాజమండ్రిలో దిగేశాను. అప్పటికి నేను రాజమండ్రిలో దిగేటప్పుడు మన వాళ్ళు రెడీగా ఉన్నారు, కారు వేసుకుని ఇంటికి వచ్చేటు. ఉత్తరకాంచి ఎంటర్ అయ్యేటప్పటికి ఇక్కడ నా గ్రామస్తులు, నా బంధుమిత్రులు అందరూ నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆల్రెడీ మీరు చూశారు. కాబట్టి ఇదండి మన అమెరికా ప్రయాణం యొక్క పూర్తి వివరాలు. అక్కడ నేను కనిపించిన ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, ఎవరిని కదిపినా తెలుగుదేశం అన్నమాట, ఎవరు మాట్లాడినా పార్టీ కోసమే. అంతమంది అమెరికాలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం అండి. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నేను. జనరల్గా ఇక్కడ ఇండియాలో మనం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్త అయితే పార్టీ నుంచి మనకి ఏమొస్తుంది అని ఆలోచిస్తాం. కానీ వాళ్ళు అంత దూరంలో ఉండి పార్టీకి మనం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. అది ఇంకో అద్భుతమైన క్వాలిటీ నేను వారిలో గమనించానండి. అందరికీ చంద్రబాబు నాయుడు గారన్నా, లోకేష్ గారన్నా అమితమైన ప్రేమ, అమితమైన గౌరవం ఉండాలి. మొత్తానికి ఇదండి మన అమెరికా టూర్ విశేషాలు. అద్భుతంగా సాగింది. ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వచ్చేసాను. నా జీవితంలో ఇదొక మైలురాయిగా, గొప్ప ఘట్టంగా మిగిలిపోద్దండి. థ్యాంక్ యూ. మరొక్కసారి తానా సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాత్మ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.